బాల్యంలో ఒకసారి వాయుపుత్రుడైన ఆంజనేయుడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి మామిడి పండు అనుకొని రుచి చూడాలని రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుని పట్టుకోవడానికి వేగంగా వస్తూ ఉండడం రాహువు చూసి వెంటనే ఇంద్రుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. ఇంద్రుడు కోపంతో తన ఐరావతం ఎక్కి వచ్చి తన శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి పైకి వేశాడు. అది నేరుగా ఆంజనేయుడి దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛపోయాడు. కుమారుని స్థితి చూసిన వాయుదేవుడు ఆగ్రహంతో వెంటనే ముల్లోకాల నుంచి తన పవనాలను ఉపశమించుకున్నాడు. గాలి లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఈ కల్లోలానికి కలవరపడిన దేవతలంతా ఆంజనేయుని దగ్గరికి చేరుకున్నారు. బ్రహ్మచేతి స్పర్శ తగలగానే శరీరంపై ఉన్న గాయాలు మాయమై బాలహనుమంతుని దేహం తిరిగి ప్రకాశవంతమై కోలుకున్నది. అతని ఆశీర్వాద సూచకంగా దేవతలంతా ఒక్కో వరాన్ని ప్రసాదించారు. ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల హనువు అంటే తన దవడ భాగం గాయపడినది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా తనకు మరణం ఉండదని చెప్పాడు.